హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారు అనుకుంటున్నా. సో ఈరోజైతే దీపావళి వ్లాగ్ చాలా అంటే చాలా మినీ వ్లాగ్ అనమాట ఇది. బికాస్ వీఆర్ నాట్ రెడీ టు డూ ది వ్లాగ్, బట్ దో వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ది దివాళీ వెరీ స్మాల్. అండ్ ఎందుకంటే ఈ దీపావళి మా మామయ్య బర్త్డే అనమాట. సో మేము అందుకోసమని సెన్స్ ఫ్రమ్ 8 years మేము అసలు సెలబ్రేట్ చేసుకోము బర్త్డే. బికాస్ ఎట్లనో అనిపిస్తుంది. సో దేవుడికి అలా పూజ చేసుకొని, లక్ష్మీదేవికి పూజ చేసుకొని మంచిగా అండ్ అలా బయట దీపాలు పెట్టుకొని మంచిగా అలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మా మామయ్య ఉన్నప్పుడైతే చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకునేవాళ్ళం. బట్ మేము అప్పుడైతే మామయ్య చనిపోయారో అప్పటి నుంచి ఇంకా చేసుకోవట్లేదు. సో ఫిర్ బీ ఆ రోజు ఎందుకు డల్గా ఉంచాలి అండ్ అమ్మమ్మ కొంచెం బాధపడుతూ ఉంటుందని చెప్పి అమ్మమ్మ కోసం అయితే నేను కొన్ని క్రాకర్స్ ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాను. మమ్మీ అమ్మమ్మ బికాస్ వాళ్ళకి మాత్రం ఎవరున్నారు గైస్, మేము తప్ప. సో అందుకని చెప్పి మంచిగా వాళ్ళకి జస్ట్ అంటే మేము నార్మల్గా కూడా ఎక్కువ కాల్చేవాళ్ళం కదా, ఎప్పుడూ తెలియనప్పుడు మా మామయ్య తీసుకొచ్చిన క్రాకర్సే కాలుస్తుండే. సో దాని తర్వాత ఇంకా అమ్మమ్మ కోసం, మమ్మీ కోసం అండ్ చెల్లి కోసం, సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏమేమి చేయాలి కదా. సో అందుకోసమని అమ్మమ్మ డిసప్పాయింట్ అవ్వకుండా, ఆమె కొంచెం మూడ్ ఆఫ్ ఉండకుండా అయితే దానికోసం సెలబ్రేట్ చేసుకుంటాం మేము దీపావళి అనేది. సో ఆమె అసలు దానికి ఏమంటారు, ఎంత బాగా భయం లేకుండా వెళ్ళి క్రాకర్స్ పేల్చుకుంటుంది తెలుసా మా అమ్మమ్మ అయితే. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఇందులో అసలు ఏది ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిస్ వ్లాగ్ యాజ్ వెరీ రా అండ్ నీట్. సో అందుకోసం అని చెప్పి నేను అసలు ఏ ఒక్క క్లిప్పింగ్ కూడా కట్ చేయను. కాకపోతే ఏంటంటే మేము 60 షాట్స్ వాళ్ళ కింద తమ్ముడు వాళ్ళు పేలుస్తుండే. సో అది పేల్చేటప్పుడు మాత్రం మేము పైకి వచ్చేసాం, మాకు భయమైంది. అండ్ అమ్మమ్మ కూడా కొంచెం భయపడ్డది. సో ఇక్కడ చూడండి గైస్, మేము అది డాన్సింగ్ భూచక్ర అంట, అది నాకు తెలీదు, మా బాబీ కొని పంపించింది క్రాకర్స్ అన్నీ. సో అది పెడుతుంటే అటు వెళ్ళిపోయింది అండ్ అటు సైడ్కి ఏమో అన్ని పటాకులు ఉన్నాయి, అది ఎక్కడ కాలిపోతుందో అని చెప్పి భయం అయ్యిండే. అండ్ సో కొంచెం ఐ మీన్ అక్కడ సైడ్ పటాకులు ఉన్నాయి కాబట్టి అమ్మమ్మ కొంచెం భయపడి అటు సైడ్ వెళ్ళిపోయింది. సో ఇంకా అలా చిన్న చిన్నగా ఎంజాయ్మెంట్స్. సో లైఫ్ అంటేనే అంతే కదా గైస్, మనోళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ, అందరూ హ్యాపీ అంతే. సో ఉన్న ఒక్క లైఫ్ వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని లేదు నాకు. అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసం అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇక్కడైతే చెల్లి అమ్మని తీసుకెళ్ళి అదేమంటారు భూచక్రం అయితే అంటిస్తుంది. అస్సలు అంటుకోవట్లేదు. వాళ్ళు చాలాసేపు ట్రై చేశారు, ఎందుకంటే అది దాన్ని కొంచెం బయటికి తీయాలి కదా, తీసినారు అయితే అది కిందికి పడిపోయింది కాబట్టి దాన్ని అంటుకోవట్లే. ఇంకా చెల్లి సైడ్కి వెళ్ళిపోయి అమ్మ అయితే నేను పెడతా అనేసరికి అమ్మ పెట్టింది. సో ఫైనల్గా ఆఫ్టర్ 3 to 4 minutes ఆఫ్ స్ట్రగల్ తర్వాత అదైతే ఫైనల్గా అంటుకుంది. సో చూడండి ఎంతసేపటికి అంటుకుంటుందో అది అసలు. అండ్ అప్పటికి అంటూనే ఉన్న అమ్మ సరిగ్గా పెట్టు అని. సో అప్పుడు వంటిచ్చింది, ఎంత బాగుంది కదా. కలర్ఫుల్ అంటే ఇదేనేమో, కానీ ఎక్కువ పొల్యూషన్ చేసుకోకూడదు కదా గైస్. సో అందుకని చెప్పి మేము ఎక్కువ క్రాకర్స్ ఏం ప్రిఫర్ చేయము. మ్యాక్స్ ఒక 500 క్రాకర్స్ ఏమో తెస్తాం. ఆ 500లో కూడా ఈ డేస్లో ఏమొస్తున్నాయి, ఏం రావట్లే. దట్స్ ఓకే ఫైన్. సో అమ్మమ్మ కోసం మమ్మీ కోసం అయితే మేము తెచ్చామంతే. మాకైతే నాకు చెల్లికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు క్రాకర్స్ మీద. బికాస్ మాకు చిన్నప్పటి నుంచి కూడా అంతే, అసలు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. వి జస్ట్ నీడ్ టు సేవ్ మనీ అన్నట్టు అనుకుంటాం అంతే. కానీ అదేదో ఒకలాగా చూడండి, ఇదైతే 60 వాళ్ళ కింద తమ్ముడు వాళ్ళు పెట్టారు షార్ట్స్. సో అది పేలుస్తుంటే మేమైతే లోపలికి వెళ్ళిపోయాము, భయమైంది కొంచెం. అందుకోసం ఎందుకంటే పైన పడితే లాస్ట్ టైం ఒకసారి ఇట్లనే పడింది మా ఇంటి పక్కన వాళ్ళకి. సో అప్పటి నుంచి కొంచెం భయం అనమాట, అది పైన పడితే ఎట్లుంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే మేము వీడియో కోసం అయితే చెల్లి నేను సైడ్కి వెళ్ళి క్రాకర్స్ అయితే అంటించి మమ్మీ వాళ్ళకి ఇద్దాము, అంటే ఇలా 4 members ఒక వ్లాగ్లో పడదామని చెప్పి అనుకున్నాము. బికాజ్ లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోలో నేను లేకుంటే చెల్లి లేదు, చెల్లి లేకుంటే నేను లేదు. సో ఈసారి అయితే మేము మంచిగా వీడియో సైడ్కి పెట్టేసి నలుగురం పడదాము అని చెప్పి వాళ్ళకైతే క్రాకర్స్ పట్టి వాళ్ళకి ఇచ్చిన. సో చూడండి ఎంత బాగుందో. నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది కదా, ఫ్యామిలీతో అట్లా సెలబ్రేట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అసలు వాళ్ళకి ఏమీ తెలియని ఇన్నోసెంట్ ఫేసెస్తో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అనిపిస్తుంది. బికాస్ ఈ జనరేషన్ వరకే లాస్ట్ కదా గైస్, నెక్స్ట్ జనరేషన్లో మనం మన పిల్లలతో ఎలా ఉంటామో మనకు తెలీదు. సో మా అమ్మకైతే అసలు ఏ హ్యాపీనెస్ తెలీదు. సో మా వల్ల ఇట్లాంటి డిసప్పాయింట్మెంట్ అమ్మకి రావద్దని చెప్పి
ఏ ఫెస్టివల్ అయినా మేము అస్సలు తక్కువ చేయం వాళ్ళిద్దరి కోసం. నేను మా చెల్లి 110% ఎఫర్ట్స్ అయితే పెడతాం వాళ్ళ కోసం. బికాస్ మేము డిసప్పాయింట్ అయితే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని చెప్పి మెయిన్ మా అమ్మ కోసం అయితే అసలు ఏది తక్కువ చేయము. బికాస్ వాళ్ళిద్దరూ మాకు చాలా స్పెషల్ అంటే స్పెషల్ కాబట్టి. సో చూడండి, ఇంత చిన్న ఎంజాయ్మెంట్, ఒక 10 minutes ఎంజాయ్మెంట్ అయినా అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కదా మనకి. సో అందుకోసం అని చెప్పి మేము చిన్న చిన్న ఫెస్టివల్స్ అయినా చాలా బాగా చేసుకుంటాం మేము నలుగురం అయినా. సో చూడండి, మళ్ళీ ఇంకో కింద అయితే కాలుస్తారు. మా తమ్ముడు వాళ్ళు అయితే చాలా కాల్చారు. అండ్ కింద మళ్ళీ పెట్టినారు ఇంకో షాట్. మేమైతే కిందికి అస్సలు వెళ్ళలే, బికాస్ అన్ని క్రాకర్స్ వస్తాయి పైకి అని చెప్పి. చాలా అంటే చాలా భయం మాకు క్రాకర్స్ అంటే. సో ఇంకా అలానే క్రాకర్స్ కాలుస్తూ బాబీ దగ్గరికి అయితే ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో బాబీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆబ్వియస్లీ అన్నయ్య ఉండడు, బికాస్ అన్నయ్య లక్ష్మీ పూజలు అని చెప్పి వెళ్తాడు బయటికి. సో ఫైనల్గా అయితే బాబీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. బాబీ అయితే లైట్స్తో ఇలా డెకరేషన్ చేసింది, బికాస్ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి ఉంటుంది కాబట్టి నార్మల్గానే చేసింది. సో ఈ లైట్స్ అయితే మా బాబీ లాస్ట్ ఇయర్ తెచ్చినాయి, కానీ ఫెర్బే వస్తాయి కదా వేరే పూజ కోసం తెచ్చినాయి కాబట్టి వేసింది. కింద లైట్స్ అవి ఏమంటారు వాటర్ పోస్ట్ వస్తాయి కదా గైస్, సో అవి. సో ఇంకా పిల్లలు ఎవరు లేరు అని చెప్పి బాబీ అయితే కొంచెం మూడ్ ఆఫ్లో ఉండే, బట్ ఫిర్బీ మేము వెళ్ళి కొంచెం చీరప్ చేసినాం, ఆ మాత్రం నవ్విందానే. అండ్ దాని తర్వాత చూడండి ఎంత బాగా అయితే పూజ చేసుకుందో. అంత అది చూడండి లక్ష్మీదేవి, ఆమెనే మనకు కావాల్సింది కదా. సో దిష్టి పెట్టకండి, ఓకే నో వెరీస్. సో అలా అయితే పూజ చేసుకుంది చాలా బాగా. అండ్ నైవేద్యానికి అయితే కాజు బాదం అయితే పెట్టింది. అవి అయితే ఆబ్వియస్లీ అయిపోయినాయి అనుకోండి మేము వెళ్ళేసరికి. అండ్ వీడైతే నోట్లో వేసుకొని అవి నమ్ములుతూనే ఉన్నాడు గైస్, 2 3 వేసుకొని. చూడండి, వీడు లాస్ట్ ఇయర్ అయితే మంత్స్ బేబీ లాగా ఉండే, ఈ ఇయర్ మాత్రం 1.5 year బేబీ. అసలు ఎట్లా అల్లరంటే అంత అల్లరి చేస్తున్నాడు వీడైతే, లిటరలీ ఎంత క్యూట్గా ఉన్నాడు. క్యూటీపై వాడు, మా క్యూటీపై. సో వాడితో అయితే చాలా సెలబ్రేట్ చేసుకున్నాం దివాళీ ఈసారి. అండ్ ఇదైతే ఇంకా పైన డాబా మీద అయితే అన్నయ్య వాళ్ళు క్రాకర్స్ కాల్చారు. అండ్ మేము వెళ్ళలేదు, బికాస్ చిన్నోడు ఉన్నాడు కాబట్టి మేము చాలా దూరం నుంచి అయితే చూసినాము. అండ్ దాని తర్వాత కిందికి వచ్చినాక తీసిన అంటే బాబీ వాళ్ళు తీసిన వీడియో ఇది. సో మేము కింది నుంచే క్యాప్చర్ చేసినాం అనమాట. అండ్ ఫైనల్గా ఇదైతే మేము వెళ్ళేటప్పుడు వాడు అని ఏడుస్తున్నాడు. సో దట్స్ ఇట్ ఆల్ అట్ స్మాల్ మినీ వ్లాగ్ అనమాట ఇది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాబీ మర్దల్ గోల్డెన్ టాక్స్, అండ్ యూ విల్ బి రిసీవింగ్ మోర్ వీడియోస్ like this. Bye bye and have a safe day. Take care. Bye bye.